ఇక అధికార కాంగ్రెస్ పార్టీలో ఒక విషయం అయితే ఎటు తేల్తలేదు. అదే నామినేటెడ్ పదవులకు సంబంధించి. ఖచ్చితంగా ఈ విషయంలో అధికార కాంగ్రెస్ వెనుకబడిందని అనుకోవాలి. మరి పూర్తి స్థాయిలో పట్టు దొరకకనా? లేకపోతే కింది స్థాయి నేతలలో దీన్నేమంటారు ఆధిపత్య పోరా? ఏదైనా కారణాలు కావచ్చు కానీ నామినేటెడ్ పదవులు అయితే అనుకున్న స్థాయిలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వలేకపోయారు. మరి ఏ కారణంతో ఇస్తలేరో తెలుస్తలేదు. ఎందుకంటే అల్టిమేట్ గా ఏ పార్టీకైనా కావాల్సింది బలమైన క్యాడర్ ఉండాలి. నా పార్టీని బలోపేతం చేసుకోవాలని ఎవరికైనా ఉంటుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్ పదవులన్నీ ఇచ్చి ఉంటే ఎవరో ఒకరు ఆ 2 రోజుల మంది అలిగినా కూడా 3వ రోజు కలిసిపోతారు. పార్టీ క్యాడర్ అయితే వెళుతుంది. 2 టర్ములు 2 రకాలుగా పదవులు ఇస్తే ఇప్పుడు 2.5 ఏళ్ళు ఒకరికి ఈ నామినేటెడ్ పదవులు మార్కెట్ కమిటీలు అవే ఉంటాయి కదా, కార్పొరేషన్లు ఇట్లాంటి ఏమైనా ఇచ్చుంటే ఇంకో టర్మ్కి ఇంకో నాయకులు ఇచ్చుంటే కనీసం క్యాడర్ బలోపేతం అయ్యేది. కార్యకర్తలు కొంచెం కాన్ఫిడెంట్గా ఉండేటోళ్ళు. ఈ పదవులు ఇవ్వడంలో ఖచ్చితంగా జాప్యం జరిగింది. దాంతో ఒక్కొక్కరుగా అసంతృప్తిని అయితే వెళ్ళగలుగుతారు. పదవులు ఇస్తారా పొమ్మంటారా అంటున్నట కాంగ్రెస్ పార్టీల నాయకులంతా కూడా. నిన్న మొన్న ఆయన ఎవరు ఎంపీ అరవింద్ వాళ్ళ తమ్ముడు అన్న ఆయన కూడా నేను బయటకు పోతా అంటుండు. ఇట్లా చాలా మంది అయితే ఈయనెవరు జీవన్ రెడ్డి కూడా ఆల్రెడీ పానేవా పదవులు ఇస్తారా పొమ్మంటారా, క్షేత్రస్థాయి లీడర్ నుంచి పార్టీపై ఒత్తిడి. ఉగాది కంటూ గతంలో టీపీసీసీ చీఫ్ ప్రకటన. మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ వచ్చే నెలలు అయిపోతాయి కానీ ప్రతి నెల అది ఎప్పుడైతుంది. ఉగాది పండుగ పోయింది, మళ్ళీ ఉగాది వచ్చినట్టుంది. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ టర్మ్లో ఇచ్చేస్తే ఒక టర్మే అయిపోయి అందరిది. ఇట్లా ఇప్పటికీ జాబితా లేకపోవడంతో అసంతృప్తి, నామినేటెడ్ పదవులపై లీడర్లలో గుస్సా, ఇతర పార్టీలకు ఆప్షన్స్ పెట్టుకుంటామంటూ అటాక్, డీసీసీలకు తలనొప్పిగా మారిన వ్యవహారం. సో మరి సిద్దిపేట లాంటి ఏరియాలను అయితే ఇంకా ఇది వరకు దిక్కులేవు. వాళ్ళకు కాంగ్రెస్ అధికారులకు వచ్చిన సంతృప్తి లేకుండా పోయింది పవర్లకు వచ్చిందని చెప్పి. సో ఇట్లా రకరకాల కారణాలతో అయితే పదవులు వస్తలేవు. తమ సహనాన్ని పరీక్షిస్తున్నారంటూ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ లీడర్ల అగ్రనాయకత్వంపై ఫైర్ అవుతున్నారు. రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టి 2.5 ఏళ్లు గడుస్తున్న నామినేటెడ్ పదవులు కేటాయింపులో జాప్యంపై మండిపడుతున్నారు. పార్టీ కోసం కష్టపడిన క్షేత్రస్థాయి నాయకులకు నామినేటెడ్ పదవులు ఇప్పటికీ దక్కకపోవడంతో విమర్శలు మొదలయ్యాయి. పదవులు ఇస్తారా లేక మమ్మల్ని పక్కకు తప్పుకోమంటారా అంటూ ద్వితీయ శ్రేణి నాయకత్వం నేరుగా అధిష్టానాన్ని ప్రశ్నిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి పెద్ద వేదేం లేదు. అగ్రశ్రేణి నాయకత్వం అంటే జర ఆలోచన చేస్తారు, పోతే ఎట్లుంటుంది సిచ్యువేషన్ అని. ద్వితీయ శ్రేణి నాయకత్వం తట్టబడ్డ జరుగుతూనే ఉంటారు, అటుకెళ్ళి ఇటుకెళ్ళట్టు వాళ్ళకి నడుస్తుంది. అందుకే మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఏఐసిసి ఆల్రెడీ చెప్తూనే ఉంది పదవులు ఇచ్చేయరు అని చెప్పి. ఇక్కడ కింద వీళ్ళు ఎటు తెలుసుకోలేకపోతున్నారు. ఇది ఎన్ని రోజులు ఇస్తే వీళ్ళకి పంచాయతీతో బదనామైతో అని దుకాణం పెట్టుకోకుండా ఇవారికి ఇచ్చేస్తే రెండోసారి అయిపోయి. ఇట్లా గాంధీ భవన్ చుట్టూ అయితే చక్కర్లు కొడుతారు చాలా మంది. మరి ఇక పదవులు ఇప్పుడైనా వస్తాయా ఏమైతుంది అనేది అయితే మనం ఎదురు చూడాలి.